హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే నా టాపిక్ ఒక ఫ్యామిలీ గురించి చెప్పాలనుకుంటున్నా. ఒక కుటుంబం గురించి నా టాపిక్ తీసుకొచ్చాను. నేను ప్రతి ఒక్కటి ఏదైనా ఒక టాపిక్ తీసుకొచ్చానంటే అది అందరికీ ఉపయోగపడేది అయితేనే మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే అది అందరికీ ఉపయోగపడే మాట అయితేనే నేను చెప్తాను. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మాట ఇది. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా. మనము ప్రజెంట్ ఈ భూమి మీద ఉన్నాము అంటే అది దానికి కారణము మన అమ్మ మనకు జన్మనిచ్చింది. ఆ అమ్మ జన్మనిచ్చినందుకు ఈ భూమి మీదకి మనం వచ్చినందుకు ఎప్పటికీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తల ఎత్తుకొని బ్రతికేలాగే మన బ్రతుకును తీర్చిదిద్దుకోవాలే కానీ తలదించుకునేలా ఉండకూడదు. తలదించుకునే పనులు చేయకూడదు. తలదించుకునే బ్రతకకుండా తల ఎత్తుకొని బ్రతకడానికి వీలైనంత వరకు మన ప్రయత్నం మనము చేయాలి, ప్రతి ఒక్కరూ. ఎందుకంటే తప్పుగా మాటలు అనిపించుకోవడము, తప్పుగా నిందలు వేయించుకోవడము అది ఊరికే ఎవరు అనరు. మనం తప్పు చేస్తేనే ప్రతి ఒక్కరు ఆ టాపిక్ గురించి తీసుకొస్తారు. మన గురించి తప్పుగా ఏదైనా మాట్లాడడానికి అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇది నా మైండ్ సెట్. అలానే అందరూ ఉండాలని కూడా నా విన్నపము. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో నాతో పాటుగా అన్న ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఎవరైనా ఉండొచ్చు. కానీ మనం చేసే తప్పులు మన అన్న మీద కానీ, అక్క మీద కానీ, తమ్ముడి మీద కానీ అవి రుద్దకూడదు. ఎందుకంటే తప్పు మనం చేసి అవతల మీద వాళ్ళ మీద తప్పులు దిద్దకూడదు. అదేనా మన సంస్కారము? అదేనా మనకు నేర్పించిన మన మర్యాద? మన పేరెంట్స్ నువ్వు చేసి అవతల వాళ్ళ మీద రుద్దుతూ ఉంటావు. పక్కన వాళ్ళకు చూసే వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది కదా, నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నువ్వు నడిచే నడక ఏంటో, నువ్వు నడిచే దారి ఏంటో, నీ మాట్లాడే మాటలు, నీ బిహేవియరు ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని అయితే ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరు నిన్ను చూస్తూనే ఉంటారు. నీ గురించి నువ్వు చెప్పుకునే అవసరము తెచ్చుకోకు. అంత దూరం తీసుకోవద్దు, అంతవరకు తెచ్చుకోవద్దు ఒకరితో చెప్పించుకునేంతగా. ఆ తప్పు చేయకుండానే ఉంటే ఆ సలహా అక్కడి నుంచి రాదు. ఒకరు మాట మాట్లాడితే తలదించుకునే పరిస్థితి మనకు రాదు. తప్పు చేసినప్పుడు ఒక్కరు కాదు, 10 మంది 10 మాటలు అన్నా కూడా అక్కడ ప్రతి ఒక్కరూ తల దించాల్సిందే, తప్పదు. కాదు, కూడదు, నేనేదో చేసేస్తా, నేనేదో పెద్ద గొప్ప వ్యక్తిని, నేను కారణ జన్మరాల్ని, నన్ను దేవుడు ఏదో ఒక కార్యం కోసం నేను పుట్టాను అన్నట్టుగా చేస్తారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. తప్పులు నువ్వు చేసి నిందలు ఇంకొకరి మీద వేసి ఇక్కడ అందరి కళ్ళు కప్పేసి అందరి చెవులు మూసేసి తప్పించుకోగలవు. కానీ నీ కర్మఫలము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. దాని నుంచి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు, ఎవరు తప్పించలేరు కూడా. గుర్తుపెట్టుకో. ఇది నా వీడియో ఎవరైతే చూస్తూ ఉంటారో ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా. అందరికీ ఉపయోగపడే మాటలే నేను చెప్తా ఉన్నా. అందరికీ నచ్చాలనే నా వీడియోస్ నేను చేస్తూ ఉన్నా. నేను చెప్పను నాకు అమ్మ ఉంది, నా అమ్మ గొప్పది, అవతల వాళ్ళ అమ్మ తక్కువదని నేను ఎప్పటికీ చెప్పను. నా అమ్మ నాకెంత గొప్పదో అవతల వాళ్ళ అమ్మ కూడా వాళ్ళకి అంతే గొప్పది. నాకు అలాంటి సంస్కారము నాకు జన్మనిచ్చిన అమ్మ నాకు నేర్పించలేదు. కొంతమంది ఉన్నారు, మా అమ్మ దేవత, అవతల వాళ్ళ అమ్మ దయ్యాలు అనే మాటలు వింటూ ఉంటే నాకు చిరాకు. అలా మాట్లాడకూడదు.
నీకు మీ అమ్మ నీకు ఎంత గొప్పదో అవతల వాళ్ళ అమ్మ అందరికీ అంతే గొప్పది. కాబట్టి నీకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం గురించి మర్యాద ఈ సొసైటీలో ఉండాలి అంటే నువ్వు ఎంత నోరు తగ్గించుకొని ఎంత ఎదిగినా కూడా తగ్గి బ్రతకాలి, ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండాలి అనే సామెత ఒకటైతే ఉంది. అలా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆ దేవుడు అనేవాడు కూడా మనకు చెయ్యి కింద పడ్డా కూడా చేయిస్తాడు. నేను ఏదో పెద్ద ఇది అది అని కొంతమంది ఉన్నారు. ఇక్కడ నువ్వు కొట్టిండొచ్చు, వాళ్ళు కింద పడతారు, నువ్వు కొట్టిన దెబ్బలకి లేస్తారు. అదే నువ్వు కొట్టిన దెబ్బలు వీళ్ళు ఓర్చుకుంటారు. అదే దెబ్బ వీళ్ళు నిన్ను తిరిగి కొట్టకపోయినా కూడా పైన మన సృష్టికర్త ఒకరున్నారు. ఆయన కొడితే మళ్ళీ నువ్వు తిరిగి లేస్తావో లేవో కూడా అది నీకు తెలీదు. గుర్తుపెట్టుకో. అందరినీ కుటుంబాన్ని మోసం చేసి, పేరెంట్స్ను మోసం చేసి, ఫ్రెండ్స్ను మోసం చేసి, మన వెనుక ముందు పుట్టిన అన్నదమ్ములను అక్క చెల్లెలను అందరినీ మోసం చేసి నీది ఒక బ్రతికేనా? నీది బ్రతికే బ్రతుకు దాన్ని ఒక బ్రతుకు అంటారా? నీ గురించి అంత కరెక్ట్గా తెలుసుకున్నా వాళ్ళు నీ పేరెంట్సే, నీ వెనక ముందు పుట్టిన వాళ్ళే నీకెంత వాల్యూని ఇస్తారో అది ఒకసారి గుర్తుకు తెచ్చుకొని నువ్వు నడిచే విధానాన్ని మార్చుకోవాలని ప్రతి ఒక్కరికి, నా అన్న తమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ నా వీడియో చూసే నా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, తప్పు చేయొద్దు. తలదించుకునే పరిస్థితి అసలు తెచ్చుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే నీకు ఫ్యామిలీ ఉంటుంది, నాకు ఫ్యామిలీ ఉంటుంది, అందరికి ఫ్యామిలీలు ఉంటుంది. మనము ఒకరి లైఫ్లోకి ఎంటర్ అవ్వనంత వరకే అది మన లైఫ్, మన ఇష్టము, మనది. ఇది మనం ఒకరి లైఫ్లోకి ఎంటర్ అయ్యాక తర్వాత మనది కాదు అది. వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో మనం భాగమైన తర్వాత అది అందరికీ వర్తిస్తుంది. నువ్వు చేసే తప్పు కానీ మాట కానీ నువ్వు ఏది చేసినా కూడా నీ ఒక్కదానికి సంబంధం కాదు, నీ ఒక్కడికి సంబంధం కాదు, అది నీ ఫ్యామిలీకి వర్తిస్తుంది. భార్య కావచ్చు అండ్ భర్త కావచ్చు, తర్వాత నీ కుటుంబానికి వర్తిస్తుంది నువ్వు చేసే తప్పు. నీ కూతురు ఇలా చేసింది అలా చేసింది, నీ కొడుకు ఇలా చేశాడు అలా చేశాడు అనే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. నువ్వు తల దించుకునేది కాక నీ పేరెంట్స్ను కూడా తల దించుకునేలా చెయ్యొద్దు. పర్ఫెక్ట్గా ఉండాలని, మంచిగా ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, అమ్మ బాగుండాలి, అన్న బాగుండాలి అని ఫ్యామిలీని కోరుకోవాలి. కానీ నేను తప్పులు చేయాలి, నా తప్పులు ఎవరికి తెలియకూడదు, నా తప్పుల్ని అన్నీ నేను మూసేస్తా ఉన్నా, ఎవ్వరు నా తప్పుల్ని చూడట్లేదు అనేసి తప్పులు చేసుకుంటా, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. ఒక్క తప్పు అయితే అది క్షమాపణ ఉంటుంది. ఎన్ని తప్పులు చేసావో అది నీకు మాత్రమే తెలుసు, నీ మనసుకు తెలుసు. కాబట్టి నువ్వు కాదు అక్కడ పోయేది, నీ ఫ్యామిలీ మొత్తము పోతుంది, రోడ్డున పడుతుంది. ఆ రోడ్డున నువ్వు పడి నీ ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగొద్దు. గుర్తుపెట్టుకో. రోడ్డును పడేంత వరకు నువ్వు తెచ్చుకోకు. నీ బిహేవియరు, నీ మాటలు, నీ మాట తీరు మనం మంచిగా ఉంటే ఎక్కడికి పోయినా కూడా ఆ మర్యాద అనేది మనకు ఉంటుంది. కాబట్టి అలాంటివి చేయొద్దు. నువ్వు చేసిన తప్పులు ఇంకొకరి మీద దిద్దొద్దు. నువ్వు తప్పు చేసి ఎవరో ఆ తప్పుకి పనిష్మెంట్ అనుభవించాలంటే అది నువ్వు చెప్పే న్యాయమా? అక్కడికి ఒకవేళ అయిండొచ్చు, కానీ పైనుండేవాడు ఈ చోట కర్మ ఈ చోటే అనే రైటర్ రాశాడు. ఆయన చాలా గొప్పవాడు. ఎవరి కర్మ వాళ్ళదే, ఎవరిది వాళ్ళదే. థ్యాంక్ యూ. నా టాపిక్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.